వెల్కమ్ బ్యాక్ టు సైకాలజీ టాక్స్ విత్ అన్విత. మనం ఇప్పుడు ఏదన్నా ఎమోషనల్ మూవీ చూసేటప్పుడు మనం కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడ్ చేస్తాం కదా. ఎప్పుడైనా మీరు అలా ఏడిచిన ఎక్స్పీరియన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అసలు క్వశ్చన్ ఏంటంటే, ఆ మూవీలో ఉండే క్యారెక్టర్స్ మనకి 2 hours మాత్రమే తెలుసు, కానీ మనకి చాలా క్లోజ్ పీపుల్ ఫీల్ అయితే మనం ఫీల్ అయినట్టు ఆ చిన్న చిన్న మూవీ సీన్స్కి కూడా ఏడ్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంత త్వరగా మనం కనెక్ట్ అయిపోగలుగుతున్నాం? ఎందుకు అంత డీప్గా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం? వీటన్నిటికీ కారణం మిర్రర్ న్యూరాన్స్. ఇదేంటంటే, ఇప్పుడు మనం అద్దం ముందు నిల్చొని నవ్వినా, ఏడ్చినా, కోపంలో ఉన్నా ఆ మిర్రర్ మన ఎక్స్ప్రెషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సేమ్ అలానే మన మైండ్లో ఉండే మిర్రర్ న్యూరాన్స్ కూడా ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ ఎమోషన్స్ని మన మైండ్లో రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే పక్కన వాళ్ళు లేకపోతే ఎదుటి వాళ్ళు బాధగా ఉంటే మిర్రర్ న్యూరాన్స్ వల్ల మనం కూడా బాధగా ఫీల్ అవుతాం. ఎదుటి వాళ్ళు నవ్వితే మనకు కూడా ఆటోమేటిక్గా ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది. సేమ్ అలానే ఎదుటి వాళ్ళు నిద్రపోతున్నా మనకు కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మిర్రర్ న్యూరాన్స్. ఇవన్నీ సెకండ్స్లో జరిగిపోయే మ్యాజిక్. ఎంత బ్యూటిఫుల్ క్రియేషనో కదా. ఒక్కొక్కసారి మనం చాలా ఎమోషనల్గా ఉన్నప్పుడు అద్దంలో చూసుకోవడానికి కష్టపడతాం. ఎందుకంటే మన మిర్రర్ న్యూరాన్స్ మన నిజమైన ఎమోషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ రిఫ్లెక్షన్ని మనకు చూడడానికి అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కాబట్టి వి జస్ట్ అవాయిడ్ మిర్రర్స్ చాలా ఎమోషనల్గా ఉన్నప్పుడు. చివరికి మిర్రర్ న్యూరాన్స్ మనం మనుషులమని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంపతితో ఉండడం, ఎదుటి వాళ్ళ కోసం నిలబడడం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, ఇవన్నీ మన న్యాచురల్ స్ట్రెంగ్త్స్ కదా. అండ్ మిర్రర్ న్యూరాన్స్ సోషల్ కనెక్షన్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి. అంతే కదా, మన ఎమోషన్స్ని మనం పంచుకోగలిగితే మనుషుల్లాగా మనందరం చాలా డీప్గా కనెక్ట్ అయి ఉన్నామనే కదా అర్థం. రైట్? డూ యూ అగ్రీ విత్ మీ? సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బాయ్.